ఏం జాబో ఏమో నీ అమ్మ. అమ్మ ఈడున్నాడేంటి ఇక్కడ? నీ అమ్మ వెంటసారి 20,000 బొక్క పెట్టిండ్రా. పైసలు ఏముందిలే, ఇమ్రాన్ భాయ్ మన్నోడు. ఏముందిలే. అరే ఇమ్రాన్ భాయ్, ఏమైందా ఇట్లున్నావు? ఎక్కడా బన్నీ? నా పెళ్ళాంకి పాత మొగుడు కొడుతుండని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా. ఆమెకి ఇంతకు ముందే 2 పిల్లలు ఉన్నారు. చాలా కష్టంగా ఉంది. ఆటో అమ్మేసిన, దందా మొత్తం పోయింది. ఏం అర్థమవుతలేదు బన్నీ. అమ్మ దీనమ్మ, ఇడు మళ్ళీ ఏదో వేసేటట్టున్నాడు రా. మెల్ల ఇక్కడ కొంచెం గాయపడిపోయినాయి. ఇమ్రాన్ భయ్యా, నా నెంబర్ ఉంది కదా, నువ్వు నాకు ఫోన్ చేయి. బన్నీ, బాయ్ 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 బాయ్. హలో హలో బన్నీ, నేను ఇమ్రాన్ అన్న మాట్లాడుతుంది. ఇప్పుడు ఈడెందుకు ఫోన్ చేసిండ్రా? ఇమ్రాన్ భయ్యా, రేపు ఇది ఉంది కదా బన్నీ, మీ వదిన నీకోసం స్పెషల్గా బిర్యానీ వండుతుంది బన్నీ. లంచ్కి రావా ప్లీజ్? ఏదో ఎక్కడనో కొడుతుందిరా బన్నీగా. సరే సరే సరే. ఈడు మళ్ళీ ఏదో పెట్టేటట్టున్నాడు. అరే ఏడబోతున్నాం రా? ఇమ్రాన్ బాయ్ ఇంటికి రా. అరే మొన్ననే ఆడు నీకు 20,000 బొక్క పెట్టిండ్రా, అయినా సిగ్గురాలేదారా నీకు? పాపం రా, ఇమ్రాన్ బాయ్ కష్టాల్లో ఉన్నా కానీ ఇంటికి బిర్యానీ తినడానికి పిలిచింది చూడు. పెడతాడు. ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టి మరి దీపం పెడతాడు. అప్పుడు కానీ అర్థం కాదురా నీకు. నీ అగో బాయ్ బయటనే ఉన్నాడుగా. ఉన్నాడు. బిర్యానీ కుమ్మేయాలి ఇవాళ. అరే ఆవు బన్నీ బాయ్, చాలా మంచి పని చేసావు. ఎట్లా ఉన్నావు? ఆవు. సలాం అలైకుం భయ్యా. సలాం అలైకుం. బయటో బన్నీ అన్న బయటో. అరే బేగం చూడు, బన్నీ అన్న వచ్చిండు. ఆవు. నమస్తే బన్నీ అన్న. నమస్తే. ఎలా ఉన్నావు? ఇమ్రాన్ ఎప్పుడు నీ గురించే చెప్తుంది. నువ్విచ్చిన పైసలతోనే చీర నాకు గిఫ్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. అమ్మ దీనమ్మ, మీ అమ్మకు బాగాలేదని పైసలు తీసుకొని ఇదారనూ చేసింది. అమ్మా నేను ముందే చెప్పినా కదరా. అరే బేగం డాలో, బేగం డాలో. తీసుకో అన్నా, నువ్వు కూడా తీసుకో. ఆపికే లేవనాయాజీ, మీకోసమే వండాము. పీస్ డాలో బేగం. ఆజీ ఇంకో भी నీచే से डालो, కింద నుంచి తీ. ఇంకొంచెం రైసే బన్నీ అన్నకి. నువ్వు తిను, చాలు నీకు. చాలంటాడేట్రా, ఏం పెట్టలేదుగా. రైస్ అయ్యి చాలండి, ఎక్కువైపోద్ది. చాలు అంట, చాలు. ఇంకేంటన్నా, అంత మంచిదన్నా మళ్ళా? ఎక్కడా బన్నీ బాయ్, చూస్తున్నావు కదా మీ వదిన కడుపుతో ఉంది పాపం. చాలా కష్టపడుతుంది బన్నీ బాయ్. రాత్రిపూట అసలు నిద్ర పడతలేదు, మంచం లేదు కదా బన్నీ బాయ్. అయ్యో పాపం. తేడా కొద్దేటి. నువ్వే కొంచెం హెల్ప్ చేసి చిన్న మంచం ఇప్పిస్తే నా కొడుకు పుట్టాక నీ పేరు పెట్టుకుంటాను బన్నీ బాయ్. పెట్టాడ్రా ఫిట్టింగు. ఊరుకో ఇమ్రాన్, బన్నీ అన్న నా సొంత అన్న లెక్క. అన్నకు చెల్లి బాధ అర్థం కాదా? మనం అడిగే అవసరం కూడా లేదు, అడగకుండానే అన్నీ తీరుస్తాడు. అంతే. ఇట్లేంద్రా విధాడింద్రా నీతోటి వింత నాటకం. చెప్తే విన్నావా? ఈ ఫకీర్ గారు ఇంటికి పిలిచి బిర్యానీ పెడతా అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఉందిరా నీకు. ఇప్పుడు ఎంత లాగుతారో ఏంటో. ఇంకా సేపు ఉంటే ఇంటి రెంట్ కూడా కట్టమంటాడేమో.